నేను ఇందాక అన్నట్టు చిన్నప్పటి స్టార్డమ్ వచ్చేసి ఉంటుంది కదా ఆ ఏజ్‌కే. సో, ఇంట్లో గాని లేదంటే బయట గాని ట్రీట్‌మెంట్ ఎలా ఉండేది? ఇంట్లో ఇంట్లో పెద్ద తేడా ఏమి ఉండదు. ఇంట్లో నేను పెద్ద నేను పెద్ద పట్టించుకోరు. కొడుకుని, మా తమ్ముడు చిన్న కొడుకు. అంతే ఇదే ఉంటది. కానీ కొంచెం కొంచెం జాగ్రత్త ఎక్కువ నా పైన. అంటే నన్నెక్కడికి పంపించరు. ఇప్పుడు మారిపోయిందిలెండి. ఇంతకు ముందంటే నన్నెక్కడికి పంపించరు. ఏమి చేయనీయరు. ఒక దగ్గరే కూర్చోవాలి. నేను స్కూల్‌కెళ్ళిపోయేవాడిని, ఇంటికొచ్చేవాడిని, పనుంటే పనికెళ్ళిపోయేవాడిని, ఇంటికొచ్చేవాడిని. నేను ఎక్కడ మాట్లాడనసలు. మొత్తం ఏమున్నా నన్ను డ్యాడీయే చూసుకునేవారనమాట. బయటంతా ఇంకా ఏమున్నా, "అరే యాక్టర్‌రా! అరే! అరే! ఏం చేస్తున్నావురా? అదిరా, ఇదిరా సినిమాలు అది ఆ సినిమా ఏం చేసినావు? ఈ సినిమా ఏం చేసినావు? వాళ్ళేమన్నారు, ఈళ్ళేమన్నారు, ఆ హీరో ఏమన్నాడు, ఈ హీరోయిన్ ఏమన్నది" ఇవే ఉంటాయన్నమాట మొత్తం. ఓకే. ఓ చిన్న గాసిప్ గ్యాంగ్‌లా ఉండేదేమో అయితే. ఏమైంది సెట్స్‌లో నా ఏంటి ఎంత? అహా! అంతే ఉంటది. పాపం నేను ఇంక వాళ్ళకి ఆన్సర్‌లు కూడా ఏం చెప్పలేను. ఏం చేస్తారంటే, పని చేసేవాడు కెమెరా ముందు నుంచున్నాడు ఇంటికొచ్చిందా అంటే. ఓకే. పాపం సినిమా అంటే జనాలందరికీ ఏదో ఒక ఊహ చాలా ప్రపంచంలా ఉంటదేమో. చాలా ఏదో ఆలోచిస్తుంటారు. పెద్ద అంతేం ఉండదు. అంటే సినిమా షూటింగ్ అంటే చేసి అలవాటయిపోయిందనుకోవచ్చు. బట్ షూటింగ్ చేసే వాళ్ళకి అర్థమవుతది ఎంత కష్టమో. అదే 60, 70 సినిమాలు చేస్తే ఆ! ఎక్స్‌పీరియన్స్ అది. అది. ఓకే. సో, కమింగ్ బ్యాక్ టు యూ అండి. యాహ్! అంటే ఈ కైండ్ ఆఫ్ సినిమాలు ఇప్పుడు జనాలైతే ఖచ్చితంగా ఆదరిస్తున్నారు. స్పెసిఫిక్‌గా నిజంగా కోవిడ్ ఆ! మీరన్నట్టు స్పెసిఫిక్‌గా బాగా ఈ మెంటల్ హెల్త్ గురించి గాని, ఇవన్నీ కూడా చాలా తక్కువ సినిమాలు మాట్లాడుతున్నాయి. మెంటల్ హెల్త్ అనే విషయాన్ని గురించి. దాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్న సినిమాలు అసలు లేవు. అవును. రీసెంట్‌గా అంటే నాకు తెలిసి 'ఏ టైమ్ మెట్రో' ఒక్క దాంట్లో ఆ! 'రాజ్ రాచకొండ' కొంచెం ప్రాపర్‌గా ఆ! మెంటల్ యెస్. హెల్త్ అంటే ఏంటి? వై ఇట్ ఈస్ నీడెడ్? దాని గురించి మాట్లాడడం అనేది గాని, లేదంటే దాని గురించి డిస్కస్ చేయడం అనేది ఎంత క్రూషియల్ అనేది ఆయన కొంచెం ప్రాపర్‌గా సింప్లిఫై చేసి ఎక్స్‌ప్లెయిన్ అవును. చేశారాయన. సో, ఒక స్వీట్ డ్రామా లాగా. యాహ్! హ్మ్. ఇప్పుడు మీరు ఆ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు దట్ టూ వెన్ ఇట్ కమ్స్ టు ద క్యారెక్టర్స్ ఇట్లా యంగ్ బాయ్ ఒక తీసుకొని దాని త్రూ ఇలా మెంటల్ హెల్త్ నెసెసిటీ ఏంటి? దాని లేదంటే పేరెంట్స్ గాని అంటే చాలా సింపుల్‌గా ట్రైలర్‌లో ఉంటది కదా! ఏంటంటే మీ వాడు ఇలా బిహేవ్ చేస్తున్నట్టు గాలి దూకిందండి అని. అవును. చాలా సింపుల్ అది అంటే నువ్వన్నట్టు ఇందాక క్లీషేస్ అవన్నీ. సో, మన సొసైటీ క్లీషేస్. కొంచెం వాడేమన్నా ఇదిగా చేస్తున్నాడు కొంచెం హైపర్ ఉంటేనేమో అమ్మో! వాడికి అల్లరి అంటారు. లేదు కొంచెం డల్ ఉంటున్నాడంటేనేమో సైలెంట్ గాడు ఏదో ఉంటున్నాడంటే అమ్మో! వాడికి దెయ్యం పట్టిందంటారు. సో, ఇలాగా ఈ టైప్ ఆఫ్ టిపికల్ మైండ్ సెట్స్‌ని మీరు ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు ఆన్ స్క్రీన్ సో, దీనికేంటంటే మీరు ఒక సొల్యూషన్ కూడా ఇవ్వాలి. అట్ ద సేమ్ టైమ్ అంటే ఎంత డిస్కస్ చేయడం అనేది ఎంత క్రూషియలో డిస్కస్ చేస్తూ దీనికి ఒక కైండ్ ఆఫ్ కంప్లీట్ సొల్యూషన్ అని కాదు. అట్‌లీస్ట్ దీనికేంటి ఇది గోయింగ్ ఫార్వర్డ్ హౌ ఇట్ షుడ్ బి ట్రీటెడ్ యాస్ వెల్ లేదంటే దాన్ని మనం ఎలా సొసైటీ ఎలా చూడాలి అనేది ఒక పర్స్పెక్టివ్ మీరు చూపించాల్సి ఉంటుంది. సో, దానికి మీరు ఎలాంటి వర్క్ చేస్తున్నారు 'గట్టిగా చలం' విషయంలో? అట్ ద సేమ్ టైమ్ దాన్ని ఆడియన్స్ ఎలా తీసుకుంటారు అనుకుంటున్నారు మీరు? జనరల్‌గా మీరన్నట్టు మనందరికి కూడా తేడాగా బిహేవ్ చేస్తే ఏదో దెయ్యం పట్టింది, గాలి సోకింది అని ఉంటుంది. అందరూ దాదాపు 90% పీపుల్ అదే నమ్ముతారు గూడా. మన సొసైటీలో ఎళ్తే నమ్ముతారు. ఒకవేళ మీరెళ్లి లేదండి మీరు డాక్టర్ చూపించండి అని ఏదైనా చెప్పినా గాని వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటానే ఉంటారు పాపం.